అవునండి. అయ్య బాబు ఎందుకండి వచ్చేసానుగా. మొన్న ఈ మధ్య మా బావగారు అబ్బాయి పెళ్లికి బెజవాడ వెళ్ళానండి. వాయించరా సచ్చినాడా ఊపు కావాలి. ఇళ్ళంటే ఇరుగ్గా ఉంటాయని మనోరమ హోటల్కి వెళ్ళానండి. రూమ్ కావాలన్నాను. డబులా సింగిలా అన్నాడు. డబులే అన్నాను. ఏసీయా నాన్ ఏసీయా అన్నాడు. ఏసీయా అన్నాను. పేరు అన్నాడు. జ్యోతిలక్ష్మి అన్నాను. అనగానే గబుక్కున చూశాడు, గుడుక్కున నవ్వాడు. గబుక్కున చూశాడు, గుడుక్కున నవ్వాడు. అదుక్కున లేచాడు, పుడుక్కున పిలిచాడు. అదుక్కున లేచాడు, పుడుక్కున పిలిచాడు. గోఖా రామ్ సింగ్, ఆపరేటర్ అజిత్ సింగ్, కిళ్ళి కొట్టు కిషన్ సింగ్, పేపర్ స్టాల్ దారా సింగ్. ఏమనర్చారో తెలుసా? జ్యోతిలక్ష్మి చీర కట్టింది, చీరకే సిగ్గేసింది. జ్యోతిలక్ష్మి చీర కట్టింది, పాపం చీరకే సిగ్గేసింది. అయ్యో పొట్టుకి భయమేసింది, ఊరంతా ఊరెత్తింది. పొట్టుకి భయమేసింది, ఊరంతా ఊరెత్తింది. అని చెప్పి గోల్ గోల్ చేసి చివరికి రూమ్ నంబర్ 111 ఇచ్చాడు. తీరా తలుపు తీసి చూస్తే మంచం పక్కన పగిలిన గాజు ముక్కలు, మంచం కింద నలిగిన మల్లె మొగ్గలు, మంచం మీద మిగిలిన ఆకు ఒక్కలు.